రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. శ్రీనివాసరావు గారు, ఈ 2 నెలలు ఇక వాలంటీర్లు విశ్వరూపం చూపించబోతున్నారు అనేది వైసీపీ ద్వారా మనకు అర్థమైపోతుంది. సో వాళ్ళని ఇక మళ్ళీ అదే పదం నేను వాడతాను, ముసుగులు తీసేసి డైరెక్ట్ చేసేస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోతారు. రేపటి నుంచి జనాలకు వాళ్ళే ప్రచారం చేస్తారు, వాళ్ళే ఇల్లు తిరుగుతారు. అది మీకు తెలియదే ఉంది ఇప్పుడు దాకా, ఇవాళ మా పత్రికలో కూడా రాశారు. సో ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? ఇప్పుడు వాలంటీర్ల మీద ఆధారపడి ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చిందన్నది మీ అభిప్రాయం? వాస్తవం. మీకు కనిపిస్తుంది? వాస్తవం. అది 100% నిజం. కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ప్రభుత్వం లేదు, పార్టీ లేదు. ప్రభుత్వం లేదు, మీరు గమనించండి. మంత్రులు జిల్లా పర్యటనలు, సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, వాటి గురించి ప్రెస్ మీట్లు ఇవేం లేవు కదా. అంతా డమ్మీ వ్యవస్థ అంతే. ఇక్కడ తెలంగాణలో ఒక రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ఇతర మంత్రులు, సమీక్షలు, మీడియా సమావేశాలు, అందరు కూర్చొని చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు అందరూ. ఈ తెలంగాణలో ముఖ్యమంత్రి వచ్చి దాదాపు 45-50 రోజులు అవుతుంది. ఈ 45-50 రోజుల్లో ఆయన 20-30 సార్లు మీడియాతో మాట్లాడారు. 20-30 సార్లు మీడియాతో మాట్లాడారు. అవును. మరి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పార్టీ లేదు, ప్రభుత్వం లేదు, పార్టీ కూడా లేదు. అదే మీరు కూడా గఫూర్ గారు అన్నట్టు వైసీపీని భూస్థాపితం చేసుకున్నారు. లేదండి, నేను ఒక సంవత్సరం క్రితం ఒక మాట చెప్పానండి. వైఎస్ఆర్సీపీని స్థాపించింది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి. కారణం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం లేదు అని ఎందుకన్నానంటే చెప్తాను. దాదాపు ఒక సంవత్సరం క్రితం నాకు ఒక మున్సిపల్ కమిషనర్ చెప్పింది ఏంటంటే, ఏదైనా ఒక వార్డులో ఒక వాలంటీర్ రాజీనామా చేస్తే అసలు వాలంటీర్ కార్యక్రమాల గురించి డైరెక్ట్గా చీఫ్ సెక్రటరీ రెగ్యులర్గా ఫాలో అవుతారంట. రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు రోజు ఎన్నో ఉద్యోగ ఖాళీలు ఏర్పడతాయి, వాటి గురించి ఎవడు పట్టించుకోడు. కానీ ఎక్కడైనా ఒక వాలంటరీ పోస్టు ఖాళీ ఏర్పడితే వెంటనే చీఫ్ సెక్రటరీ నుంచి, ఆ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందంట, దాన్ని వెంటనే భర్తీ చేయమని. సో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరున్నారంటే, పైన జగన్ ఉన్నాడు, కింద వాలంటీర్ ఉన్నాడు, మధ్యలో సజ్జలు ఉన్నాడు. అదే చెప్తున్నా కదా, పెదరాయుడు ధనుష్టు పెదరాయుడు అని. ఇక్కడ మధ్యలో సజ్జలు ఉన్నాడు. అది కమ్యూనికేషన్ అంతే. ఇక మిగతా ఎవరికీ పని లేదు. సాధారణంగా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో రకరకాల సమస్యలు, పనులున్న వాళ్ళు నాయకుల దగ్గరికి వెళ్తారు. ఆ నాయకులు, స్థానిక నాయకులు, పార్టీ నాయకులు, ఆ నాయకులు పోలీస్ స్టేషన్లోనో, ఎంఆర్ఓ ఆఫీసులోనో, కలెక్టర్ ఆఫీసులోనో, ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న పనుల్ని చేపిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎవ్వరికీ పని లేదు.